సందర్శిస్తే మొండి రోగాలకు ఉపశమనం. ఇంతకీ ఎక్కడుందో తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, ఒక చిన్న నూనె ప్రసాదం, వేలాది మంది భక్తుల నమ్మకం, మొండి రోగాలకు ఉపశమనం, పీతకు శాప విమోచనం కలిగించిన శివక్షేత్రం. శివలింగంపై ఇప్పటికీ కనిపించని ఆశ్చర్యకరమైన గుర్తులు. అసలు ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఎందుకు వేలాది మంది భక్తులు ఈ క్షేత్రానికి క్యూ కడుతున్నారు? ఈ నువ్వుల నూనె ప్రసాదం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఈ రోజు మనం తెలుసుకోబోతున్న ఆలయం సాధారణ శివాలయం కాదు. శతాబ్దాల చరిత్ర కలిగిన అద్భుతమైన క్షేత్రం. తమిళనాడులోని కుంభకోణం సమీపంలో వెలిసిన కర్కటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయానికి సంబంధించిన పురాణ గాథ వింటే మీరు ఆశ్చర్యపోతారు. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఏ ప్రత్యేక పూజలు చేయాలి అనే వివరాలు కూడా చెబుతాను. ఫ్రెండ్స్, భారతదేశంలో వేలాది దేవాలయాలు ఉన్నాయి. ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కొన్ని ఆలయాలు సంపదను ప్రసాదిస్తాయని చెబుతారు, కొన్ని ఆలయాలు వివాహ సమస్యలను తొలగిస్తాయని విశ్వసిస్తారు, మరికొన్ని ఆలయాలు ఆరోగ్యాన్ని ప్రసాదించే క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందుతాయి. అలాంటి అరుదైన క్షేత్రాలలో ఒకటే కర్కటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం తమిళనాడులోని కుంభకోణం సమీపంలో ఉన్న తిరుందు దేవాన్గుడి అనే గ్రామంలో ఉంది. కావేరి నది తీరాన వెలిసిన ఈ పుణ్యక్షేత్రం శైవ భక్తులకు ఎంతో పవిత్రమైనది. స్థానికులు ఈ ఆలయాన్ని ప్రేమగా నండు కోవిల్ అని కూడా పిలుస్తారు. నండు అంటే పీత. అసలు ఈ ఆలయానికి పీతతో సంబంధం ఏమిటి అనే ప్రశ్న మీకు ఇప్పుడు రావచ్చు. దాని వెనుక ఒక అద్భుతమైన పురాణ కథ ఉంది. ఫ్రెండ్స్, ఒకప్పుడు స్వర్గలోకంలో ఒక గంధర్వుడు ఉండేవాడు. అతను సంగీతంలో ఎంతో నైపుణ్యం కలవాడు. ఒక రోజు దుర్వాస మహర్షి పరమశివుడి ధ్యానంలో మునిగిపోయి ఉన్నారు. అప్పుడు ఆ గంధర్వుడు మహర్షిని చూసి పరిహాసం చేశాడని పురాణాలు చెబుతున్నాయి. దుర్వాస మహర్షి గురించి మీకు తెలిసిందే. ఆయన కోపం ఎంత భయంకరంగా ఉంటుందో ఎన్నో పురాణాల్లో వింటుంటాం. అలాగే ఈ సందర్భంలో కూడా మహర్షి ఆగ్రహంతో గంధర్వుణ్ణి పీతగా జన్మించమని శపించాడు. తన తప్పు తెలుసుకున్న గంధర్వుడు వెంటనే మహర్షి కాళ్ళపై పడి క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు దుర్వాస మహర్షి శివారాధన ద్వారా మాత్రమే శాప విమోచనం పొందగలవని సూచించాడు. అలా గంధర్వుడు పీత రూపంలో భూమిపై జన్మించాడు. కానీ తన పూర్వజన్మ జ్ఞాపకాలు అతనికి ఉన్నాయి. దాంతో అతను పరమశివుని నిరంతరం ఆరాధించడం ప్రారంభించాడు. రోజు పూలను సమర్పిస్తూ శివలింగాన్ని పూజించేవాడు. ఇప్పుడు కథలో ఒక ఆసక్తికరమైన మలుపు వస్తోంది. దేవేంద్రుడు ప్రతిరోజు 1008 కమలాలతో శివార్చన చేసేవాడని పురాణాలు చెబుతున్నాయి. ఒక రోజు పూజ సమయంలో కమలాల సంఖ్య తగ్గిపోయినట్లు ఇంద్రుడు గమనించాడు. ఎవరు తీసుకువెళ్తున్నారో తెలుసుకోవాలని నిర్ణయించాడు. తర్వాత రోజు దాక్కుని గమనించగా ఒక చిన్న పీత కమలాన్ని తీసుకొని వెళ్లి శివునికి సమర్పించడం చూసి ఆశ్చర్యపోయాడు. కానీ ఆ సమయంలో ఇంద్రుడికి కోపం వచ్చింది. తన పూజకు ఉపయోగించే పుష్పాలను ఎత్తుకెళ్తోందని భావించి తన ఆయుధాన్ని పీతపై ప్రయోగించాడు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. పీత వెంటనే శివలింగంలో ఒక చిన్న రంధ్రంలోకి వెళ్లి దాక్కుంది. ఇంద్రుడు ప్రయోగించిన ఆయుధం శివలింగాన్ని తాకింది. దాంతో శివలింగంపై ఒక ప్రత్యేక గుర్తు ఏర్పడింది. అది ఇప్పటికీ ఆలయంలో కనిపిస్తోందని భక్తులు చెబుతున్నారు. తన తప్పు తెలుసుకున్న ఇంద్రుడు వెంటనే పరమశివుని ప్రార్థించాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఇంద్రుని క్షమించాడు. అలాగే పీత రూపంలో ఉన్న గంధర్వుడికి మళ్లీ అసలు రూపాన్ని ప్రసాదించాడు. పీతకి సంస్కృతిలో కర్కట అనే పేరు. అందుకే ఇక్కడ కొలువైన శివుడు కర్కటేశ్వరుడుగా ప్రసిద్ధి చెందాడు. ఫ్రెండ్స్, ఈ ఆలయానికి మరో అద్భుతమైన కథ కూడా ఉంది. ఒక చోళరాజు తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నాడట. ఎన్నో వైద్య చికిత్సలు చేయించుకున్నా ఆరోగ్యం మెరుగుపడలేదు. చివరికి పరమశివుని భక్తితో ప్రార్థించడం ప్రారంభించాడు. ఒకరోజు శివపార్వతులు మానవ రూపంలో ప్రత్యక్షమై రాజుకు పవిత్ర విభూతిని అందించారని స్థల పురాణం చెబుతోంది. ఆ విభూతిని ధరించిన వెంటనే రాజు ఆరోగ్యవంతుడయ్యాడట. ఆ తర్వాత శివపార్వతులు అదృశ్యమయ్యారు. వారి జాడ కోసం వెతికిన రాజుకు దివ్యవాణి వినిపించిందని చెబుతున్నారు. పీత శివారాధన చేసిన పవిత్ర స్థలంలో ఆలయాన్ని నిర్మించాలని శివుడు ఆదేశించాడట. అప్పుడు చోళరాజు అక్కడే ఆ అద్భుతమైన క్షేత్రాన్ని నిర్మించాడని స్థానిక కథనాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఈ ఆలయంలోని అత్యంత విశేషమైన అంశం గురించి తెలుసుకుందాం. ఇక్కడ స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారు. ఆ తర్వాత ఆ నూనెను ప్రసాదంగా భక్తులకు అందజేస్తారు. భక్తి శ్రద్ధలతో ఆ నూనెను స్వీకరిస్తూ ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని స్థానికులు మరియు భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అందుకే ప్రతిరోజు వందలాది మంది, పండుగ రోజుల్లో వేలాది మంది భక్తులు ఈ నూనె ప్రసాదం కోసం ఆలయానికి వస్తూ ఉంటారు. ప్రత్యేకంగా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆధ్యాత్మిక విశ్వాసాలు వ్యక్తిగతమైనవి. ఈ నూనె ప్రసాదాన్ని భక్తులు పవిత్ర ఆశీర్వాదంగా భావిస్తారు. అయితే ఆరోగ్య సమస్యలకు వైద్యుల సూచనలు కూడా తప్పనిసరిగా పాటించాలి. ఇప్పుడు ఆలయ నిర్మాణ విశేషాల గురించి తెలుసుకుందాం. ఈ ఆలయంలో స్వామివారు కర్కటేశ్వరుడిగా, అమ్మవారు అపూర్వ నాయకి అమ్మన్గా భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ఆలయంలోని శిల్పకళ, ప్రాచీన నిర్మాణం, ఆధ్యాత్మిక వాతావరణం భక్తుల్ని ఆకట్టుకుంటాయి. శివలింగంపై ఇంద్రుని ఆయుధం తాకిన గుర్తు,
పీత దాగిన రంధ్రం ఇప్పటికీ కనిపిస్తున్నాయని స్థానికులు విశ్వసిస్తూ ఉంటారు. ఈ కారణంగా ఆలయానికి మరింత ప్రత్యేక గుర్తింపు లభించింది. ఇప్పుడు జ్యోతిష్య పరంగా కూడా ఈ ఆలయానికి ఉన్న ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాల్లో జన్మించిన కర్కాటక రాశి వారికి ఈ క్షేత్రం పవిత్రమైనదిగా భావిస్తారు. కర్కాటక రాశి వారి ఇక్కడ పూజలు చేస్తే శాంతి, ఆరోగ్యం, ఆధ్యాత్మిక అభివృద్ధి లభిస్తుందని విశ్వాసం. ఫ్రెండ్స్, తమిళనాడులో కుంభకోణం ప్రాంతానికి ఆలయాల నగరం అని పిలుస్తూ ఉంటారు. ఎటు చూసినా పురాతన దేవాలయాలే కనిపిస్తాయి. అలాంటి మహాపుణ్య భూమిలో వెలిసిన కర్కటేశ్వర స్వామి ఆలయం భక్తులకు ఒక అపూర్వమైన అనుభూతిని అందిస్తోంది. ఇప్పుడు ఈ ఆలయానికి ఎలా వెళ్లాలో తెలుసుకుందాం. కుంభకోణం పట్టణానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో క్షేత్రం ఉంది. కుంభకోణం నుంచి రోడ్డు మార్గంలో సులభంగా చేరుకోవచ్చు. బస్సులు, టాక్సీలు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. సమీప రైల్వే స్టేషన్ కుంభకోణమే. ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. పీతకు శాప విమోచనం కలిగించిన శివుడు ఇంద్రుడి కథతో ముడిపడిన శివలింగం ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందనే విశ్వాసంతో ప్రసిద్ధి చెందిన నూనె ప్రసాదం. వేలాది మంది భక్తుల నమ్మకం. ఇవన్నీ ఒకే క్షేత్రంలో కలిస్తే అది ఎంత అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందో ఊహించండి. అందుకే తమిళనాడుకు వెళ్లే ప్రతి శివ భక్తుడు క్షేత్రాన్ని తప్పకుండా దర్శించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కేవలం ఆలయం మాత్రమే కాదు, పురాణం, భక్తి, చరిత్ర, విశ్వాసం అన్ని కలిసిన పవిత్ర స్థలం ఇది. మరి మీకు ఈ కర్కాటేశ్వర స్వామి ఆలయం గురించి ముందే తెలుసా? మీరు ఎప్పుడైనా ఈ క్షేత్రాన్ని దర్శించారా? మీ అనుభవాలను కామెంట్ లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఆధ్యాత్మిక క్షేత్రాల విశేషాలు, దేవాలయ రహస్యాలు, పురాణ కథలు, పుణ్యక్షేత్రాల సమాచారం మీకు కావాలంటే మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో, మీ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. ధన్యవాదాలు.